హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ వీకెండ్ వచ్చేసింది, మళ్ళీ సాటర్డే వచ్చేసింది. సో ఈ సాటర్డే మాకేంటంటే క్లీనింగ్ డే. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏదైనా కుక్ చేసుకొని తినాలనుకుంటున్నాను. అదే ఇవాటికి నా అల్టిమేట్ గోల్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఒక 2 అవర్స్లో రూమ్, కిచెన్, డిషెస్, క్లోత్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఏదైనా కుకింగ్ చేసుకోవాలనుకున్నాం. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు రైస్ ఎలా పెట్టాలో విని చూపిస్తా అన్నాడు, చూద్దాం. హౌ టు కుక్ రైస్ అనే వీడియో చేయబోతున్నాం. ఎలా కుక్ చేయాలి? ఫస్ట్ ఏమండో మేడం గారు అనాలి. దాని తర్వాత ఒక చక్కని అయిన బౌల్లో కొద్దిగా సరిపడేంత రైస్ తీసుకొని దాన్ని బాగా నీళ్ళతో కడిగి, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. వెరీ కాంప్లికేటెడ్ నేను చెప్పు. నా రెసిపీ ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక 2 కప్స్ రైస్ వేసి 4 కప్స్ వాటర్ పోసి ఇలా తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసి అలా బంద్ చేయాలా? అలా వైట్ రైస్ అని నొక్కగానే 30 మినిట్స్లో వైట్ రైస్ రెడీ. రైస్ పెట్టుకున్నాక మా ఇద్దరికి కూడా రైస్ తినాలనిపించలేదు. సో ఇంట్లో ఉన్న గ్రాసరీస్ అన్ని చూసి ఓకే ఇన్స్టంట్ ఇడ్లీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. సో ఇన్స్టంట్ ఇడ్లీ కోసం ముందుగా మనం ఆల్రెడీ రెడీమేడ్గా దొరికి ఒక MTR రవ్వ ఇడ్లీ అనే ప్యాకెట్ తీసుకుందాం. ఆ ప్యాక్ వెనకాల మీరు చూసినట్టయితే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, ఎలా కుక్ చేసుకోవాలి, ఏది ఎంత మెజర్మెంట్లో వేయాలి అని. మీ ఇంట్లో మీకు కనుక దొరకకపోతే మీ ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వ కూడా తీసుకొని ఫ్రై చేసుకొని మీరు ఇలా కుక్ చేసుకోవచ్చు ఈ రవ్వ ఇడ్లీని. పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. అది ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా పెరుగు యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ వెళ్ళాలి. నాకైతే చిన్నప్పటి నుంచి పెరుగు ఇష్టం ఉండదు, సో అందుకే స్పూన్తో కలుపుతున్నాను నేను. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీ దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. కింద ఆయిల్ ఆర్ నెయ్యి, బటర్ ఏదైనా మీ ఇష్టం. అప్లై చేశాక మనం కలుపుకున్న ఆ పిండిని సేమ్ ఇడ్లీ అయితే ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి. మీకు ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి. సరే, ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాం స్టవ్ మీద. సో ఇడ్లీలోకి ఇప్పుడు మనకు పచ్చడి కూడా కావాలి. సో పచ్చడి కోసం కొన్ని పల్లీలు తీసుకొని ప్లేట్లో వేయండి. ప్లేట్లో పోసిన పల్లీలని ఓవెన్లో ఒక 2 to 3 మినిట్స్ పెట్టండి. నేను ఎందుకు అలా మిడిల్లో స్పేస్ క్రియేట్ చేస్తున్నా అంటే ఇంతకుముందు ఒకసారి ఇలా పల్లీలు ఓవెన్లో రోస్ట్ చేసినప్పుడు మిడిల్లో మాత్రం బాగా ఫ్రై అయ్యి కాలిపోయి బ్లాక్ అయ్యి చుట్టూ రోస్ట్ అవ్వలేదు. సో మిడిల్లో హీట్ ఎక్కువ వస్తుంది, అందుకే అలా స్పేస్ క్రియేట్ చేసుకొని ఓన్లీ చుట్టూ ఈక్వల్గా రోస్ట్ అయ్యేలా చూసుకున్నాను. నేనైతే 2 మినిట్స్ టైమర్ పెట్టాను, మీకు సరిపోలేదు అనిపిస్తే 3 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిర్చి, ఇంకా 2 వెల్లుల్లి అండ్ కొంచెం తగినంత ఉప్పు, ఇంకా అలాగే కొంచెం చింతపండు వేసాను నేను. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇక గ్రైండ్ చేసేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, స్టవ్ కూడా ఆన్ చేయకుండా ఎలా చేశానో. లేజీ పీపుల్కి ఇలాంటి థాట్స్ వస్తాయన్నీ. ఓకే, ఇక ఇడ్లీ దగ్గరికి వెళ్దాం. అది అయిందో లేదో చూద్దాం ఒకసారి. నేను ఇడ్లీ అయిందా లేదా అని ఎలా టెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ అయితే క్యాప్ ఓపెన్ చేసేసి ఒక స్పూన్ ఆర్ ఫోక్ తీసుకొని మెల్లగా ఇలా కుచ్చి చూస్తా. ఆ స్పూన్కి కానీ ఫోక్కి కానీ పిండి అంటుకుంటే అది అవ్వనట్టు, ఏం అంటుకోలేదంటే అది అయినట్టు. ఇప్పుడైతే మన ఇడ్లీ అయింది. సో హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇడ్లీ సర్వ్ చేసుకున్నాక అలాగే మనం చేసుకున్న యమ్మీ పచ్చడి కూడా పెట్టుకొని ఫుల్గా తినేద్దాం. సో ఇప్పుడు మన వినీత్ని అడుగుదాం దీని టేస్ట్ ఎలా ఉందని. అడిపోలి ఏంటి అడిపోలి
ఎలా ఉంది అని అడిగితే అడవి పులి అని చాలా చెప్పాడు. సో దీని టేస్ట్ ఎలా ఉందని మీకు కూడా తెలియాలనుకుంటే మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.